హే గాయ్స్, వెల్కమ్ టు మై మినీ లాగ్. టేస్టీగా గోంగూర చికెన్ బిర్యానీ నా స్టైల్లో ఎలా చేసేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఇక్కడైతే నేను ముందుగానే గోంగూర అయితే ఫ్రై చేసుకొని తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి వేసుకొని ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కడాయి ఒకటి పెట్టుకొని నేనైతే గీ వేసుకున్నాను, మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది కాస్త ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఏదైతే ఉందో అది వేసేసుకొని అది అయిపోయిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే వేసుకొని మనకు జ్యూసీగా కావాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను నేను. ఈ లోపు అయితే రైస్ కూడా ఒక పక్క పెట్టేశాను. ఆ లోపు కర్రీ అయితే అయిపోయింది. కర్రీ అయ్యే లోపు అయితే రైస్ కూడా మనకి ఫినిష్ అయిపోయింది. సో ఇలా అయితే ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసుకొని పైన బిర్యానీ మసాలా, కస్తూరి మెంతి, నెయ్యి అయితే నేను వేసుకొని క్యాప్ అయితే పెట్టేశాను అనమాట. 20 to 30 minutes లో ఫ్లేమ్లో అయితే అలా ఉంచేస్తే మనకి టేస్టీ గోంగూర చికెన్ బిర్యానీ రెడీ.